హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన రాష్ట్రంలో అయితే రైతు సోదరులకైతే ఒక శుభవార్త అయితే మనం అయితే చెప్పుకోవచ్చు అండి. అదేమిటంటే చాలా రోజుల నుంచి అయితే మన రైతన్నలు అడుగుతున్నారు కదా, ఈ రెండో విడత సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల అవుతాయి అనేది. దీని గురించి అయితే స్పష్టంగా తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నా. ఇక టాపిక్లోకి వెళ్తే మనకైతే రైతు భరోసా నిధులు రేపటి నుంచి విడుదల చేస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. ఈ రైతు భరోసా మనకు రెండో విడత నిధులు విడుదలకు అయితే మనకైతే తేదీ అయితే ఖరారు అయితే అయ్యిందండి. ఇది మనకు చూసుకుంటే ఈ నెల 20 తేదీన, అంటే మనకు రేపు 20 తేదీన భూపాలపల్లి జిల్లాలో మనకు కాటారంలో జరిగే బహిరంగ సభలో అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను జమ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఈ నిధుల్లో ఎన్ని ఎకరాలకై రైతులకైతే డబ్బులు జమ అవుతున్నాయో అనేది, దీని గురించి అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. దీనికి అంటే మొత్తానికైతే 1 నుంచి 5 ఎకరాల లోపు ఉన్న భూములకైతే ఈ రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. దీనికి సుమారు మనకు 45.11 లక్షల మందికి అయితే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి ఎన్ని కోట్లు అయితే నిధులు జమ చేస్తున్నారంటే 5,653 కోట్ల జమ అవుతాయని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం అయితే జరిగింది. కాగా గత నెల మనకు 23న తొలి విడత ఎకరం లోపు ఉన్న 8 లక్షల మందికి అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరిగింది. అప్పుడు సుమారు 3,590 కోట్ల రూపాయలైతే మనకైతే రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం మీకు తెలిసిందే కదా. సో మనకైతే రేపటి నుంచి రైతు భరోసా నిధులు రెండో విడత సంబంధించి రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని స్పష్టత అనేది ఇచ్చిందండి. ఇది మీరు గమనించగలరు. సో మొత్తానికైతే రైతులకైతే శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. సో మనకు రేపు ఉదయము, అంటే 10 నుంచి అయితే మనకు రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి. మీరు మీ యొక్క ఖాతానైతే చెక్ చేసుకోవచ్చండి. దీంట్లో ఎటువంటి తప్పుడు ప్రచారాలు అనేవి లేవు, మీరైతే అర్థం చేసుకోగలరు. మొత్తానికి ఈ రైతు భరోసా నిధులు ఎకరం లోపు ఉన్న రైతులకైతే గతంలో రాలేదంటున్నారు కదా. సో వారికి కూడా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. వాళ్ళకి 1 ఎకరం నుంచి 5 ఎకరాలు పట్ట కలిగి ఉంటే మొత్తానికి ఒకేసారి వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి. మీరైతే ముందుగైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయడానికైతే కొద్దిగా ఎనర్జీ టైప్ అనేది ఉంటుంది. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను నేనైతే కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్, జై తెలంగాణ.